అందరికీ జై భీమ్. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ఈరోజు ప్రెస్ మీట్లో ప్రకటించడం జరిగింది. సో నిన్నటి రోజున కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీలోంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆమెకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పేరు మీదుగా లెటర్ మీదుగా కల్వకుంట్ల కవిత గారి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ లెటరు ఇవ్వడం జరిగింది. సో అయితే కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఒకటే చెప్పారు, నేను బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించాను, మరి ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్రం కోసం నేను ఉద్యమంలోకి వచ్చాను అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు ఆమె వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. సో 2 రోజులలో కల్వకుంట్ల కవిత గారి కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్తారు, కార్యాచరణ ఏ విధంగా అనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు 2 రోజులలో. అలాగే తన తెలంగాణ జాగృతి ఫౌండేషన్ను ఏ విధంగా ఇంకా బలోపేతం చేయాలి, ఫౌండేషన్ను ఏ విధంగా మనం నడపాలి అనే దానిపై ఆమె స్పష్టత ఇవ్వనుంది 2 రోజులలో. అలాగే కల్వకుంట్ల కవిత గారు రాజకీయ పార్టీని స్థాపిస్తున్నారనే దానిపై కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఆమె రాజకీయ పార్టీని స్థాపిస్తారు కూడా. సో ఎందుకంటే ఆమె కూడా ఆమె రాజకీయ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆమె కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పేసి ఆమె ఆలోచిస్తున్నట్టు ఉంది. బీఆర్ఎస్ పార్టీ నన్ను వదులుకోవడం వారికే నష్టం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు వ్యాఖ్యానివ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజున ఆమెను బీఆర్ఎస్ పార్టీలోంచి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆమెకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ మండలి చైర్మన్ నుంచి. సో ఇలాంటి మరిన్ని సమాచారాలు తెలుసుకోవడానికి మీరు ఎస్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసి పెట్టుకొని మరి ముఖ్యంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్.